హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమాలు ఎన్ని రకాలుగా ఎన్ని విన్నానాలు పోయినా ఎన్ని ఫాలోయింగ్లు జరిగినా కొత్తగా మరో కథాంశంతో ముందుకు రావడమే సినిమా ప్రత్యేకత. పాత కథనే కొత్తగా ఉండడం అనేది అనేక సార్లు జరిగింది. అలా వండిన సినిమానే మా ఇంటి మహారాజు అనే కృష్ణరాజు గారి సినిమా. సుబ్రహ్మణ్యం దూగిపత్తి గారు వరుసగా సినిమాల గురించి రివ్యూ రాస్తూ ఈ వారం ఆ ఇంటి మహారాజు సినిమా గురించి తన యొక్క స్టైల్లో ఆయన ఒక రివ్యూ రాశారు. ఆ రివ్యూ కథనమే మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పోస్ట్ చేస్తున్నాం. మరో విశ్వాసఘాతక కొడుకుల సినిమా. ఇలాంటి కథాంశంతో ఎన్ని సినిమాలు వచ్చాయో ఆల్మోస్ట్ పెద్ద హీరోలందరికీ ఇలాంటి కథాంశంతో సినిమాలు వచ్చాయి. ఇది కృష్ణరాజు సినిమా. కృష్ణరాజు, జయసుధ, నిర్మలమ్మలు అద్భుతంగా నటించారు. కృష్ణరాజు ఒక కాంట్రాక్టర్ వద్ద అత్యంత విశ్వాసపాత్రుడైన లారీ డ్రైవర్. అతని విశ్వాసానికి పిదా అయిన ఓనర్ నూతన ప్రసాద్. అతని భార్య రమాప్రభ వారి కుటుంబానికి చాలా సాయం చేస్తారు. ఆ సాయంతో ఎదిగి ఇద్దరు కొడుకులతో ఒక కూతురితో హ్యాపీ కుటుంబాన్ని నడుపుతుంటారు. సినిమా అన్నాక శకుని లాంటి కుళ్ళుబోతు విలను ఉండాలి కదా. ఆ పాత్ర కోట శ్రీనివాసరావుది. అతనికి నూతన ప్రసాద్ మీద, కృష్ణరాజు మీద కుళ్ళు, కచ్చ. ఎలాగాలా కృష్ణరాజును నాశనం చేయాలనే కడుపు నొప్పి. అందుకు తగ్గట్టుగానే కోట శ్రీనివాసరావు కొడుకు శుభలేఖ సుధాకర్ కృష్ణరాజు కూతురు పూర్ణిమను ప్రేమించుకుంటారు. ఒక కొడుకు తులసిరాము నూతన ప్రసాద్ కూతురు తులసి ప్రేమించుకుంటారు. మరో కొడుకు రాజేష్ అదే ఊళ్ళో అష్ట కష్టాలు పడే పింఛన్ రాని స్కూల్ మాస్టారి కూతురు సంజితో పెళ్లి జరిపిస్తాడు కృష్ణరాజు. ఇద్దరు కోడళ్లు ఇంటికి రావడం, వాళ్లలో వాళ్లు గొడవ పడటం, చివరికి తల్లిదండ్రులతో ఘర్షణ పడి వెళ్లిపోతారు. వెళ్లిపోయాక కూడా చిన్నప్పుడు లాగానే తన్నుకొని హాస్పిటల్ పాలవుతారు. వాళ్లకు బ్లడ్ కొరకు లారీ వేసుకుని టౌన్ కెళ్లి హీరోచితంగా రౌడీలతో యుద్ధం చేస్తూ రక్తాన్ని తెచ్చి కొడుకుల్ని రక్షించుకుంటాడు కృష్ణరాజు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన శుభలేఖ సుధాకర్ కోటను, రౌడీలను అరెస్ట్ చేయడంతో సినిమా సుఖాంతం అవుతుంది. సినిమాలో సుత్తివేలు స్కూల్ మాస్టర్గా పింఛను కష్టాలు, ఆ కష్టాలు అనుభవించే ఆ రోజుల్లో మాస్టర్గా సుత్తివేలు అదరగొట్టేశారు. సినిమా యావరేజ్ గా ఆడిన మంచి సినిమా. కథాంశం రొటీనే అయినా కాస్త భిన్నంగా వేసి చేశారు విజయబాపిరెడ్డి గారు. స్క్రీన్ ప్లేని గట్టిగా తయారు చేసుకున్నారు. ప్రధాన పాత్రల్ని చాలా బాగా మలిచారు. వాసురావు సంగీతము, భువనచంద్ర లిరిక్స్ శ్రావ్యమైన పాటల్ని అందించాయి. అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు, నవ్వులు పూసేటి ఓ పొదరిల్లు పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. అలాగే ఒట్టి మాయ మాటలాడి ఓరి పిల్లడు జయసుధ ఆమె స్నేహితురాళ్ల మీద తోటలో బాపులాగా చిత్రీకరించారు విజయబాపిరెడ్డి. కృష్ణరాజు మీద చిత్రీకరించబడిన ఈశ్వర పరమేశ్వర పాట కూడా బాగా తీశారు. కృష్ణరాజు చాలా బాగా నటించారు. మరో పాట కసిరి కొట్టి పొమ్మన్న బొంగమూతి రమ్మంటోంది. తులసిరాముల మీద ఒకే బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మల పాటల్ని పాడారు. సినిమా అంతా ఫుల్ సెంటిమెంట్. జయసుధ ఇలాంటి తల్లి పాత్రలు అప్పటికే చాలా సినిమాల్లో వేసింది. ఆమెకి కొట్టిన పిండే ఇలాంటి పాత్రలు. ఇతర ప్రధాన పాత్రల్లో నూతన ప్రసాద్, రమాప్రభ, రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, తులసి, సంధ్య, శుభలేఖ సుధాకర్, అశోక్ కుమారు, పూర్ణిమ, రాజేష్, తాతినేని రాజేశ్వరి ప్రభృతులు నటించారు. కృష్ణరాజు సొంత బ్యానర్పై నిర్మించబడిన ఈ సినిమాకు డైలాగులను కాశీ విశ్వనాథ్ రాశారు. నిజానికి కాశీ విశ్వనాథ్ గారు అప్పటికే విజయబాపిరెడ్డికి చాలా సినిమాలకు రాశారు. జంధ్యాలకు ఈక్వల్ గా కామెడీ డైలాగులు రాయడంలో పేరు పోగించినటువంటి కాశీ విశ్వనాథ్ గారు చాలా హిట్ సినిమాలకు మాటలు రాశారు. ఫైట్లను బాంబే విక్కే కంపోజ్ చేశారు. ఇంతకు ముందు చూడనట్లయితే చూడొచ్చు, చూడబులే. యూట్యూబ్ లో లక్షణంగా ఈ సినిమా ఉంది. అప్పటి కృష్ణరాజు గారు, జయసుధ గారి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ధర్మాత్ముడు లాంటి సినిమాను మనం ఎన్నిసార్లైనా చూడొచ్చు. అలాంటి అంతస్థాయి సినిమా కాకపోయినా కూడా కమర్షియల్ గాను, సెంటిమెంటల్ గాను అద్భుతమైన సినిమా మా ఇంటి మహారాజు. విజయబాపిరెడ్డి గారు కుటుంబ నేపథ్యంలో క్రైమ్ ని, కుటుంబ నేపథ్యంలో యాక్షన్ ని జోడించి తీయడంలో దిట్టని అప్పటికే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ సినిమాను కూడా ఆయన అదే పద్ధతిలో చాలా బాగా తీశాడు. మనమంతా చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి సినిమా. నిజంగా కథ లేకుండా సినిమాలు వచ్చే ఈ రోజుల్లో కథతో అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి విజయబాపిరెడ్డి సినిమా మా ఇంటి మహారాజు. కృష్ణరాజు నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన అంత స్థాయి హిట్ కాకపోయినా ఇది కూడా హిట్ లిస్ట్ లో చేరినటువంటి మంచి సినిమానే అనుకోవచ్చు. ఇది మన సుబ్రహ్మణ్యం దూగిపత్తి గారు వరుసగా సినిమా రివ్యూలు చేస్తూ ఉంటాడు ఫేస్బుక్ లో. అలా 1175వ సినిమాగా ఈ తెలుగు సినిమాని ఆయన రివ్యూ చేశారు. దాన్ని మనము కథనంగా మార్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.